ఓం శ్రీ సాయినాథాయ నమః. రతన్జీ నాందేడ్లో పార్సీ వ్యాపారి. మంచి ధనవంతుడు. భూములు, తోటలు మొదలైనవి ఎన్నో కొన్నాడు. గుర్రాలు, పశువులు, బళ్ళు మొదలగు సంపదలతో అతడు ఆనందంతో ఉన్నాడు. అలాగే రతన్జీకి కూడా ఏదో ఒక లోపంతో బాధపడుతున్నవాడే. ఎవరికి ఏమి కావలసినా తప్పక ఆ సహాయం వారికి గావించేవాడు. ఇన్ని ఉన్నా అతనికి లేనిది ఒక్క సంతానమే. దానికి అతడు నిత్యము చింతాక్రాంత మనస్సుతో ఉండేవాడు. ఒకనాడు రతన్, ఆహా, సర్వప్రపంచమును నిర్వహించిన భగవానుడు నా మొర ఆలకింపలేడా, నాకు పుత్రుని ఒకణ్ణి ఇయ్యలేడా అని చింతతో ఆహారాన్ని విసర్జించాడు. అహోరాత్రులు అతనికి సంతానవాంచే. దాసిగును గొప్ప భక్తుడు. రతన్జీ సంతానం కొరకు అతనిని సంప్రదించాడు. దాసుగును షిరిడీలో బాబా దివ్యదర్శనం చేయమని రతన్జీకి సలహా ఇచ్చాడు. అలాగే రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా పాదపద్మారాధన గావించాడు. బాబా గళసీమను ఆనందంగా పూలమాలతో అలంకరించాడు. పెద్ద గంప నిండా పండ్లను బాబాకు సమర్పించాడు. వినయ వివేకాలు గల రతన్జీ, బాబా తమరు అనేక కష్టాల్లో చిక్కుకున్న వారెందరినో తమ కటాక్షంతో కష్టాలు తొలగి ఆనందమొందారు. అందుకు తమ పాదాలను ఆశ్రయించాను, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. దక్షిణగా 5 రూపాయలు ఇవ్వాలని మనసులో అనుకున్నాడు రతన్జీ. బాబా, నాకు 1, 2, 0 మాత్రమే మీరివ్వండి అనగా రతన్జీ ఆశ్చర్యమొందాడు. ఏమీ అతనికి అర్థం కాలేదు. తక్కినది ఇచ్చాడు. తనకు కుమారుడు పుట్టాలని రతన్జీకి బాబాని వేడుకున్నాడు. దానికి బాబా, నీ మనసులో గల కోరిక అల్లా తీరుస్తాడు అన్నారు. బాబాపై భారం పెట్టి రతన్జీ తన గ్రామము చేరుకున్నాడు. తనకు మిత్రుడగు దాసగుణుకు జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. బాబా దివ్య ఆశీస్సు మాల ధరించాను, కానీ అంతకు పూర్వం 3 రూపాయలు అందినవి అని బాబా చెప్పారు. ఇది ఎలా అని ఇద్దరూ ఎంతో ఆలోచించగా అర్థమవ్వలేదు. కొంతసేపటికి ఎప్పుడో రతన్ బౌమాలా సాహెబ్ అని వారిని సన్మానించినట్టు జ్ఞాపకమైంది. ఆయన మంచి యోగి. నాందేడ్లో అందరికీ బాగా పరిచయమున్న మౌలా సాహెబ్ చాలా మంచివారు. షిరిడీకి వెళ్ళాలని రతన్జీ నిర్ణయించుకొనగానే మౌలా సాహెబ్ వచ్చారు. అతనికి రతన్జీ సరిగ్గా 3.14 అణాలు ఇచ్చాడు. అదే బాబా, ఇంతకు ముందు నీవిచ్చినది నాకు ముట్టినదన్నారు. దాసగుని ఇలా చెప్పేసరికి రతన్జీకి బాబా సర్వజ్ఞమూర్తులని వారిపై అపార భక్తి విశ్వాసాలతో ఆనాటి నుండి పూజింపసాగాడు. అతనికి కావలసిన పుత్ర సంతానము కొంతకాలానికి కలిగింది. రతన్జీ వారి అర్ధాంగి పరమానందమొందారు. బాబాని వేణోళ్ళగా కొనియాడారు. అనంతరం వారికి 12 మంది సంతానం కలిగారు. అందులో మిగిలిన వారు 4 ఉన్నారు. దక్షిణ అడిగి ఇచ్చిన ఆ భక్తునికి 1000 రెట్లు అధికంగా బాబా దివ్యాశీస్సులతో ధనం సమకూరుతుంది. గణపతిరావు బోడస్ అను ప్రఖ్యాత నటకుడు తాను వ్రాసిన మరాఠీ చిత్రంలో బాబా నన్ను మాటిమాటికి దక్షిణ అడుగుచుండుట చూసి నేను ధనమున్న సంచినే బాబా పాదాల దగ్గరుంచాను. అందువలన నా శేష జీవితంలో ధనానికి నేనెప్పుడూ లోటు పడలేదని స్వర్ణాక్షరాలతో లిఖించాడు. ఒకప్పుడు జీజీ నార్కే ప్రొఫెసర్ 15 రూపాయలు ఇమ్మని బాబా అడుగగా నా దగ్గర ఏమీ లేదనగా, అయ్యా, నీ దగ్గర దమ్మిడీ కూడా లేదని నేను ఎరుగుదును. నీవు యోగ వాసిష్ఠాన మహాగ్రంథాన్ని చదువుచున్నావు, అదే నాకు ఇయ్యమన్నారు బాబా అనగా ఆ గ్రంథమునందు గల దివ్య యోగాన్ని హృదయంలో భద్రపరుచుకోనమని అర్థము. వేరొకప్పుడు తార్కాడ్ భార్యను 6 రూపాయలు ఇమ్మని బాబా ఆజ్ఞ చేయగా ఆమె వెలవెలబోచుండగా అక్కడనే తార్కాడ్ ఇలా చెప్పాడు, నీలో 6 కామ క్రోధులు శత్రువులున్నాయి, అవి బాబాకి సమర్పించాలని వారి భావనన్నాడు. బాబా దక్షిణ అడిగి ధనము వసూలు చేసినది ఏ రోజుకా రోజే ఖర్చు చేసేవారు. మమలతదారుగా బివి దేవ్ ఉద్యోగ విరమణ గావించాడు. అతడు బాబా దక్షిణ గూర్చి ఇలా వ్రాశాడు. బాబా కొందరిని దక్షిణ అడిగి పుచ్చుకునేవారు, కొంతమంది ఇస్తానంటే వద్దనేవారు. ఎవరైనా బాబాకి దక్షిణ ఇస్తే ముట్టేవారు కాదు. ఒకవేళ దక్షిణ అడిగినా లేదన్న వారిని ఏమీ అనేవారు కాదు. అంతే, బాబాకి దక్షిణ సమర్పిస్తానని మరిచిన వారి దగ్గర అడిగి మరీ పుచ్చుకునేవారు. కొందరిని దక్షిణ అడిగి పుచ్చుకొని వారికి మరలా తిరిగి ఆ ధనాన్ని మీ పూజలో వీటిని ఉంచుకొనమని కూడా చెప్పేవారు. ఒక్కొక్క భక్తుని ఎక్కువగా అడిగి అతను లేదన్నా ఎవరి వద్దనైనా అప్పు చేసి నాకిమ్మని పట్టుబట్టేవారు. ఒక్కొక్కరిని ఒకే రోజులో 4 సార్లు కూడా దక్షిణ అడిగి తీసుకునేవారు. అలా దక్షిణగా వచ్చిన ధనాన్ని చిలుముకు దునికి కొంచెమే ఖర్చు చేసి మిగతాది బీదలకు దానం చేసేవారు బాబా. షిరిడీ బాబా దివ్య సంస్థానంలో ఉన్న వస్తు సామాగ్రి రాధాకృష్ణమాయి సలహా ప్రకారం భక్తులందరూ తెచ్చి ఇచ్చినవే. అంతేకాదు, చాలా విలువగల వస్తువులు ఎవరైనా తెచ్చిస్తే వారిని పెద్దగా తిట్టేవారు. ఒకమారు బాబా, నానా, నాకు ఈ కౌపీనము, చిన్న గుడ్డ, చొక్కా, తంబిరేకు, గ్లాసు ఇవే కదా నా దివ్య సంస్థానము. బాబా ప్రతివారికి 2 పరీక్షలు నిర్వహించేవారు.
బాబా వారు అడిగి పుచ్చుకున్న దక్షిణ 2 రాధాకృష్ణమాయి గృహమందు ఉండుట. ఈ 2వ పరీక్షలను విజయమందిన వారి జీవితమంతా ఆనందంగా జీవించిన వారగుదురు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. మహారాష్ట్రలో శరీరము నిండా అంగరాకులు, పాగా, కోటు, టోపీ మొదలైనవి చాలా పటాటోపముగా హరికథ చెప్పేవారు. ఒకరోజు దాసగుని షిరిడీలో హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాడు. బాబా అనుమతికై మసీదుకు వెళ్ళాడు. ఓహో, కొత్త పెండ్లి కొడుకు వలె ఉన్నావు, ఇంత హంగామాగా తయారై ఎక్కడికి వెళ్ళుచున్నావన్నారు. దాసగును హరికథ కని చెప్పాడు. దానికి ఇన్ని దుస్తులు ఎందుకన్నారు బాబా. మొత్తం అన్నీ తీసే అనగా దాసగును అన్నీ తీసేసి బాబా దివ్య పాదార్పితం చేశాడు. అది మొదలు దాసగును ఇంక వాటిని ఎప్పుడూ ధరించలేదు. హస్తమున చిరుతలు, గలమున పూలమాల మాత్రమే వేసుకుని హరికథ చెప్పేవాడు. అలాగే నీవు అట్టహాసముగా వేషము లేకుండా సమంజస రూపంతో హరికథ చెప్పి ప్రజా హృదయాలు రంజింపచేయని బాబా దాసగునుకు ఆజ్ఞ చేశారు. అప్పటి నుండి దాసగును చాలా బాబాగారి ఆజ్ఞానమే జీవితాంతం పాటించాడు. హరిదాసుగా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. దాసగును హరికథల వలన, నానా ఉపన్యాసాల వలన బాబా దివ్యకీర్తి దేశంలో గొప్ప ప్రచారమైంది. హరికథలు వినడానికి వచ్చిన వారికి అనేక రకాల అభిరుచులుంటాయి. ఠాణాలో గల కౌపినీశ్వర ఆలయంలో దాసగును హరికథ చెప్పి బాబా దివ్య మహిమల వలన అనేక విధములో కీర్తించాడు. ఆ కథ వినడానికి చోల్కర్ అను అతడు వచ్చిన వారిలో బీద కుటుంబీకుడు. సివిల్ కోర్టులో చిన్న గుమస్తాగా ఉద్యోగం చేయుచున్నాడు. దాసగును హరికథ చాలా శ్రద్ధతో ఆలకించాడు. బాబా దివ్యశక్తి విని పరవశుడయ్యాడు. బాబా తమరు నా మీద దయతలిచి నాకు స్థిరమైన ఉద్యోగం ఇప్పిస్తే షిరిడీ వచ్చి తమ దర్శనం చేసుకుంటానని అక్కడే సంకల్పించుకున్నాడు. చోల్కర్ వారి మొక్కు ఎంత తొందరగా తీర్చుకున్న అంత బాగుండెనని ఎంతో ఆతృతతో ఉన్నాడు. బాబా దివ్య దర్శనమే అతని జీవిత లక్ష్యంగా అహోరాత్రులు బాబాపై ధ్యానంతో ఉన్నాడు. అతి బీదవాడైన చోల్కర్ కుటుంబ ఖర్చులను తగ్గించుకుని బాబా దర్శనం గావించాలని నిశ్చయించుకున్నాడు. టీలో పంచదార వేయకుండా అతి పొదుపుగా కుటుంబ ఖర్చులు నిర్వహిస్తూ ఇలా కొంత డబ్బును జాగ్రత్త చేసి బాబా దర్శనం కొరకు షిరిడీ వచ్చి బాబా పాదార విందాలపై పడ్డాడు. టెంకాయ సమర్పించి తాను అనుకున్నట్లు కలకండ బాబా ప్రసాదంగా అచ్చట భక్తులకు పంచిపెట్టాడు. నా మనసులో గల కోరికలన్నీ నెరవేరాయి. నా హృదయం తృప్తిగా ఉంది. చోల్కర్ జోగు గృహమందు అతిథిగా దిగాడు. అన్నీ అయిన తర్వాత బాపు సాహెబ్ జోగ్తో, నీ అతిథి చోల్కర్కు ఎక్కువగా పంచదార వేసి టీ ఇయ్యి అనగా చోల్కర్కు వారి మాటల్లో గల భావం అర్థమైంది. కన్నుల వెంబడి ఆనంద బాష్పాలు కారుస్తూ మరల బాబా దివ్యపాదాలపై పడి ఎంతగానో చోల్కర్ వేడుకున్నాడు. చక్కెరలో గల రహస్యం బాబా సర్వజ్ఞులు గనక తెలుసుకున్నారని అనేక విధాల వేడుకొన్నాడు. బాబా, నా యందు భక్తి విశ్వాసాలతో మీ హస్తాలు సాసి ఉంచితే అహర్నిశలు మీ దగ్గరనే ఉండి మీ పనులు చక్కదిద్దుతాను. సప్త సముద్రాల కావల ఉన్న వారి సంగతి కూడా నాకు తెలుస్తుంది. ఎప్పుడూ నేను మీ దగ్గరే ఉంటాను. మీ సమస్త బాధ్యతలు మీ బానిసనై విజయమగు రీతిలో నిర్వహిస్తాను. మీరు మాత్రం ఎప్పుడూ మీ హృదయంలో నన్ను నిలుపుకోండి. మీ ఆపదలన్నీ తీరుస్తాను. నమ్మకం మాత్రం నాపై ఉంచాలి. అంతకన్నా మరొకటి బాబా ఉపదేశించారు. బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. బల్లి ఒకటి టిక్కుమని పలకసాగింది. అతడు కూర్చుని ఉన్న భక్తుడు బాబాను చూసి, ఈ బల్లి పలుకులకేమైనా అర్థమున్నదా బాబా అని ప్రశ్నించాడు. తన సోదరి ఔరంగాబాద్ నుండి ఇప్పుడు వస్తోంది, అందువల్ల ఆ బల్లి ఆనందంతో పలికిన పలుకులివి అని బాబా అన్నారు. అందరూ ఆ మాటలకు ఎంతో ఆశ్చర్యం పొందారు. ఇంతలో ఔరంగాబాద్ నుండి బాబా దివ్య దర్శనానికి గుర్రంపై ఒకడు వచ్చాడు. అతడు గుర్రానికి ఉలవలు కావలసిన ఉండి సంచిలో దూలిపోవాలని దులిపాడు. ఆ సంచిలో నుండి ఒక బల్లి పడి అచ్చడి వారందరూ చూస్తుండగా గోడకు ప్రాకింది. తనకు ప్రశ్నించిన భక్తులకు బాబా ఆ బల్లులను జాగ్రత్తగా చూడమన్నారు. ఆ గోడపై అంతకు మందున్న బల్లి ఔరంగాబాద్ నుండి వచ్చిన బల్లి రెండు ఆనందంతో కలిసి చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఎంతో ప్రేమరసము చూపుతూ ఉండుట అందరూ గమనించి ఈ విషయం బాబాకు ఎలా తెలిసిందని ఆశ్చర్యముందారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. బాబాకి మనస్సుతో కానీ ధనంతో కాదని చాలామందికి తెలియదు. బాబా హృదయపూర్వకంగా సమర్పిస్తే దానినే కొండంతగా గైకొని వారికి అపార సంపదలు అందించెదరు. భక్తులకు వారి కల్పతరువు ఎవరూ ఇయ్యలేని, ఎవరికీ లభించని ఆత్మ సాక్షాత్కారం సద్గురు సమర్థ బాబా వలనే లభించును. ఒక మహాధనవంతుడున్నాడు. అతనికి భూములు, భవనాలు, ధనము లెక్కలేనంత ఉంది. అతడు బాబా దివ్యకీర్తిని విని వారి వద్ద బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలని ఎంతో ఆతృతతో వచ్చాడు. ఇంకా తనకు అన్ని భాగ్యాలు ఉన్నాయి, ఒక బ్రహ్మజ్ఞానమే కొరత ఉన్నది. అది బాబా వలన సంప్రాప్తించినా తనకు ఇంకేమీ లోటు లేదని మనసులో భావించాడు. ఒకనాడు టాంగాలో షిరిడీ వచ్చి మసీదు నందున్న బాబా పాదాలపై పడి, బాబా తమను నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చి తొందరగా పంపండి
చాలా దూరం నుండి టాంగాను రెండు వైపులా మాట్లాడి వచ్చానని ప్రాధేయపడ్డాడు. దానికి బాబావారు చిరునవ్వుతో, మంచి మిత్రుడా, నీవు తొందరెందుకు? ఇప్పుడే నీ ఎదుటనే బ్రహ్మజ్ఞానాన్ని చూపగలను. నేను అరువును కాదు, ధనబేరమే. నీవేమీ భయపడకు. నా వద్దకు ఎందరో వస్తారు. వారందరూ ఆరోగ్యము, ఉద్యోగము, ధనము మొదలైనవి ఎన్నో కోరతారు. కానీ నీలాగా బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వారిని ఇప్పటికీ నేనెన్నడూ చూడనే లేదు, విననూ లేదు. ఈ భౌతిక విషయ సంపదను అడిగిన వారికి లోటు లేదు. ఆధ్యాత్మిక విషయాలు అడుగువారు చాలా అరుదుగా ఉంటారు. ఆహా, ఎంత ఆనందం! నీ వలనే బ్రహ్మజ్ఞానాన్ని అడుగువారు లేనే లేరనవచ్చును. నీకిప్పుడు పరబ్రహ్మమును ప్రత్యక్షంగా చూపిస్తానన్నారు బాబా. ఇంకా ధనవంతుడికి బ్రహ్మాన్ని చూపుట ప్రారంభించారు. ఒక కుర్రవాణిని పిలిచి ఒక మార్వాడి దగ్గరికి 5 రూపాయలు బదులుగా అడిగి తెమ్మన్నారు. ఆ బాలుడు తిరిగి వచ్చి ఆ మార్వాడి ఇంటి వద్ద లేడని చెప్పాడు. ఆ కిరాణా వర్తకుని దగ్గరికి వెళ్ళమని ఆ బాలుని మరలా పంపించారు. అతని దగ్గర నుండి కూడా ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు ఆ బాలుడు. ఇంకా మరి 4 దగ్గరికి పంపినా ఏమీ లాభం లేకపోయింది. ఇంకా బాబాని బ్రహ్మజ్ఞానం మిమ్మని ఎంతో తొందరగా వింపసాగాడు. అయ్యా మిత్రమా, నీ కనుల ముందు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతా నీవు చూచుచున్నావు కదా. నీకు బ్రహ్మజ్ఞానం ఇవ్వలనే కదా ఇదంతా చేస్తున్నాను. నీవు కొంచెమైనా గ్రహించలేదా? జాగ్రత్తగా విను. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవలసిన వారు ముందు 5 వస్తువులను త్యాగం గావించాలి. 1 ప్రాణములు 5, ఇంద్రియాలు 5, హృదయము, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానానికి వెళ్ళే మార్గం చాలా క్లిష్టమైనది, చాలా దుర్లభమైనది అని బాబా ఆ పిసినారిని చెప్పారు. అతడు వెళ్ళిన తర్వాత బాబా ఇలా భక్తులకు ఉపదేశించారు. మానవ మనసు పాదరసం వలె ఎప్పుడూ పరుగులు పెట్టును. శరీరము రథము, యజమాని ఆత్మ, ఆ రథసారథియే బుద్ధి. మనస్సు కళ్ళెము, గుర్రాలు ఇంద్రియాలు. అందువలన ఇంద్రియాలను మనస్సును ఎవ్వరూ ఎప్పుడూ బంధించలేరు. బంధింప సూచిన కుక్కతోక వంకర తీర్చుట వంటిది. అది వృధా ప్రయాస. ఇంద్రియాలు ఎప్పుడూ కొత్త రుచులనే కోరుకుంటాయి. అందువలన ఆ గుర్రాలకు కళ్ళెం వేయకుండా ప్రాపంచక విషయ ప్రీతి రుచులకు పరుగులెత్తు వారికి గురు పాదాపూజ వైపు నెమ్మదిగా త్రిప్పి ఈ విషయ సుఖాల కన్నా ఆత్మావలోకం మిన్నగా తెలిపి ఆ రుచిని చూపించిన తప్పక ఆ రుచినే మరిగిన ఇంద్రియాలు మరి ఈ రుచిని చూడవు. మనస్సు కూడా కట్టడానికి ప్రయత్నించకుండా ఇంద్రియాల వలనే మార్గమును నెమ్మదిగా త్రిప్పిన మనసు కూడా బుద్ధి చెప్పినట్టు తిరుగుతుంది. త్రిమూర్తుల కన్నా గురువే మిన్న. అందుకే ముందు తల్లిని, తండ్రిని, అనంతరం గురువుని వారికి చెప్పారు. ఈ శరీరాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులు మొదట పూజార్హులు. తర్వాత దివ్య జ్ఞానాన్ని, పవిత్ర జీవనాన్ని ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుచున్నను ఈ వాసనలను అంటకుండా బ్రహ్మజ్ఞానాన్ని చూపించి పరలోకానందాన్నందించిన వారే గురువు. వారికి మించిన దేవుడి లోకంలోనే లేరు అని తన గంభీర ఉపన్యాసాన్ని ముగించారు బాబా. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. సాటే గొప్ప వ్యాపారం చేసినవాడు, అంతేకాక మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి కూడా తన వ్యాపారంలో చాలా నష్టం పొందాడు. ఇంకా అతడు చాలా చిక్కులతో బయటపడలేకుండా ఉన్నాడు. మనసు చాలా చంచలత్వంతో ఏమీ చేయడానికి తోచకుండా ఉన్నాడు. గృహంలో శాంతి లేదు. అందువలన ఇచ్చటి నుండి ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పోవాలని అనుకున్నాడు. సామాన్యంగా కష్టపరంపరలందు గాని మానవునికి భగవన్నామం ఉచ్చరించడానికి తీరిక చిక్కదు. ఆ సమయమైన వాని బాధామయ జీవితంగా మార్చి మంచి మార్గం చూపిస్తాడు భగవంతుడు. సాటే బాబా దివ్య ప్రభావం అందరి నోట ఆలకించాడు. తన వంటి వారిని ఎందరినో పరిపూర్ణులుగా చేశారని విన్నాడు. బాబా దివ్య దర్శనం చేతనే ఎందరో ధన్యులైనట్లు వారే చెప్పగా ఆలకించాడు. అందువలన సాటే 1917లో షిరిడీ ప్రవేశించాడు. సాక్షాత్ అవతారమూర్తి బ్రహ్మ తేజస్సుతో వెలుగుతున్న బ్రహ్మం ఆనందమూర్తి అయిన బాబాని చూసినంతనే అతని హృదయంలో గల అశాంతి పరుగులు తీసింది. బాబా దివ్య పాదసేవా భావ సామ్రాజ్యంలో ఒక స్థిరమైన స్థానం అతనికి లభించింది. సాటే తక్షణము గురుచరిత్ర పారాయణ చేయ ప్రారంభించాడు. సప్తాహ దీక్షతో యజ్ఞంగా సాగిన పారాయణ ముగిసిన నాటి రాత్రి కలలో బాబా గురుచరిత్రను హస్తమున దాల్చి దాని యందున్న అనేక విషయమును ఎదురుగా కూర్చున్న సాటేకి ప్రబోధించే విధంగా బోధించుచున్న విషయము ఎంతో శ్రద్ధగా వినుచున్నట్లు తిలకించాడు. వెంటనే సాటే మేల్కొన్నాడు, పరమానందమందాడు. అతి సామాన్యుడైన అజ్ఞానందకారాన అలమటించిన వాపై తమ కటాక్షముంచి గురుచరిత్రను బోధించిన బాబాపై భక్తి విశ్వాసాలుంచాడు. కాకాకు మరునాడు జరిగిన విషయమంతా తెలిపి దాని అర్థమేమిటని తెలుసుకుని రమ్మన్నాడు. బాబా దర్శనానికి వెళ్ళిన కాకా తగిన సమయం చూసి, ఓ మహాత్మా బాబా,
సాటే గురుచరిత్ర ఇంకొక పారాయణ గావింపవలనా అక్కర్లేదా అన్నాడు. కాకా, సాటేను గురుచరిత్రను మరొక మారు పారాయణ గావించమను. అతనికి భగవతాశీస్సులిస్తాడు. అతడు కోరిన కోరికలన్నీ తీరతాయని బాబా కటాక్షించాడు. ఆ సమయమున బాబాకు కాళ్ళు పట్టుచున్న హేమాడ్ పంత్ తన హృదయంలో అలా అనుకున్నాడు. సుమారు 40 సంవత్సరాల నుండి పారాయణ గావిస్తున్నాను, నాకేమీ లేదు. ఒకమారు పారాయణ గావించిన సాటేకి పరమార్థం లభించింది. మరి 7 సంవత్సరాల నుండి బాబా పాదసేవలోనే ఉన్నాను. అతడు 7 దినాల నుండి ఇచ్చట ఉన్నాడు. మరి నా కార్యక్రమాలన్నీ నిష్ఫలములా? ఇలా ఇక్కడ హేమాడ్ అనుకున్న సర్వ విషయాలు బాబా గ్రహించారు. హేమాడ్, నీవు శ్యామా దగ్గరికి ఎగి 15 రూపాయల దక్షిణ తీసుకునిరా, అతనితో కొంతసేపు మాట్లాడి మరీ రా అని ఆజ్ఞ చేశారు బాబా. శ్యామా గృహానికి హేమాడ్ పంత్ వెళ్ళాడు. హారతి సమయంలో మీరు ఎందుకు ఇచ్చటికి వచ్చారు? మసీదు నుంచేనా? మీ ముఖము చికాకుగా కనిపిస్తుందేంటి? రండి, కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోనండి అని శ్యామ హేమాడ్ పంతును అనునయించాడు. హేమాడ్ ముందు వసారాలో కూర్చున్నాడు. శ్యామ లోనికి వెళ్ళాడు. మహారాష్ట్ర భాషలో ఏకనాథుడను సుప్రసిద్ధ కవి భాగవతాన్ని రచించాడు. 11 స్కందానికి ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యంలోనున్న గ్రంథాన్ని హేమాడ్ పంత్ అక్కడ చూశాడు. బాపూసాహెబ్ దీక్షిత్ భగవద్గీత గ్రంథాన్ని, దాని మహారాష్ట్ర భావ వ్యాఖ్యానము, ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము మొదలైన గ్రంథాలు బాబా దగ్గర చదువుచుండెడివాడు. హేమాడ్ వంతు పారాయణ గావించేవాడు. ఆ దినము ప్రతిరోజు పారాయణ గావించు గ్రంథాన్ని పూర్తి గావించకుండానే మసీదుకు వెళ్ళాడు. శ్యామ గృహంలో ఉన్న ఏకనాథ భాగవతము తీగా హేమాడ్ పంత్ తాను ఆ రోజు పూర్తి గావించిన భాగమే గ్రంథాన్ని విప్పగానే వచ్చింది. ఓహో, నేను పారాయణ పూర్తి చేయలేదనే బాబా నన్ను ఇక్కడికి పంపించి ఉంటారని గ్రహించాడు. అక్కడ పారాయణ పూర్తి గావించాడు అతను. ఇంతలో శ్యామ తన పూజను ముగించుకుని ఇంటిలో నుండి వచ్చాడు. శ్యామ, నీ వద్ద నుండి బాబా 15 రూపాయలు దక్షిణగా తీసుకురమ్మన్నారని హేమాడ్ పంత్ అన్నాడు. నీతో మాట్లాడి కొంతసేపు ఉండి మరీ దగ్గర రమ్మన్నారు అని చెప్పాడు. హేమాడ్ పంత్ నా దగ్గర పైకం లేదు, వారికి 15 సాష్టాంగ నమస్కారాలని అందించానని చెప్పు. సరే శ్యామ, అలాగే మనమిద్దరం బాబా లీలలు కొంతసేపు ముచ్చటించుకుందాము. బాబా దివ్యలీలలు నీకు తెలుసు కదా, వారి చరిత్ర ఊహలకు అందదు అనగా శ్యామ, హేమాడ్ పంత్ బాబా లీలలు మనకేమి తెలియను కానీ భక్తులకు వారిపై అంత తొందరగా కటాక్షించును. అది నాకు అనుభవంలో ఉన్నది. భక్తులను ఒక్కొక్కప్పుడు ఎంత కఠినంగానో పరీక్షించును అనగా హేమాడ్ పంత్కు సాటే గురుచరిత్ర పారాయణ గుర్తి జ్ఞాపకం వచ్చి తన మనసు శాంతించాలనే బాబా ఇచ్చటికి పంపించారని గ్రహించెను. ఓం శ్రీ సాయినాథాయ నమః.